హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే కాకినాడలో ఉన్న SRMT మాల్కి అయితే వెళ్తున్నాము. మా బావని ఈ మాల్కి తీసుకెళ్ళమన్న ప్రతిసారి కూడా ఇప్పుడు ఆ మాల్ కట్టినప్పటి నుంచి కూడా తిరుగుతూనే ఉన్నావు కదా, ఇంకెన్నిసార్లు తిరుగుతావు అని అయితే అన్నారు. అయినా కూడా పర్లేదు, బోర్ కొడుతుంది, తీసుకువెళ్ళు ప్లీజ్ అంటే మాల్కి అయితే తీసుకుని వెళ్తున్నారనమాట. మాకైతే ఈ మాల్కి రావడానికి మాక్సిమం 1 to 1.5 hours జర్నీ టైం అయితే పడుతుంది. ఫైనల్ గా మాల్ కి అయితే వచ్చేసాము. ఇంకా బైక్ పార్క్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ మాల్ లో ఒక 2 hours స్పెండ్ చేస్తే 2 wheeler కి అయితే 10 rupees అండ్ 4 wheeler కి అయితే 20 rupees ఛార్జ్ చేస్తారు. అదే 2 to 4 hours టైం స్పెండ్ చేస్తే 2 wheeler కి అయితే 20 rupees అండ్ 4 wheeler కి అయితే 40 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఈ మాల్లో ఏ ఫెస్టివల్ కి తగ్గట్టు అలా డెకరేషన్ అయితే చేస్తారు. దివాళీకి అయితే దివాళీ థీమ్ లో, అండ్ పొంగల్ కి అయితే కైట్స్ అవి పెట్టి పొంగల్ థీమ్ లో, క్రిస్మస్ కి అయితే క్రిస్మస్ కి తగ్గట్టు డెకరేషన్ అయితే చేస్తారు. ఈ మాల్లో అయితే చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఇంకా KFC బార్బిక్యూ కూడా ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి అయితే గేమ్స్ జోన్, ఇంకా పెద్దవాళ్ళకి అయితే 9D స్కారీ హౌస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మా వారైతే మూవీ చూద్దామని అయితే అన్నారు. సో ఇక్కడికైతే వచ్చాము. ఇదైతే 3rd or 4th floor లో ఉంటుంది ఐనాక్స్. సో ఇక్కడ చూడడానికి అయితే వచ్చాము. మేము వెళ్ళిన టైంకి మిస్టర్ బచ్చన్ మూవీ ఒక్కటే ఉందన్నమాట. సో ఇంకా అది కూడా చూడలేదు కదా అని చెప్పి ఇంకా మూవీకి అయితే వెళ్ళాము. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి 130 rupees అయితే పడింది. అది కూడా ఆన్లైన్ ఛార్జెస్ ఉంటాయి కదా, సో దాంతో కలిపి 130 rupees అయితే పడింది. ఇక్కడ ఆఫ్లైన్ బుకింగ్, ఆన్లైన్ బుకింగ్ రెండు కూడా ఉన్నాయి. బట్ మా వారైతే ఇంకా ఆన్లైన్ లోనే బుక్ చేసేసారు. ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నాక ఒక 10 minutes కి అయితే మూవీ స్టార్ట్ అయింది. ఈ మిస్టర్ బచ్చన్ మూవీ మీలో ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే యావరేజ్ గా అనిపించింది అంతే. మూవీ అయ్యేసరికి లంచ్ టైం అయితే అయింది. సో ఇంకొకసారి మాల్ అంతా తిరిగేసి ఇంక బయటకి అయితే వచ్చేసాం లంచ్ చేయడానికి. కాకినాడలో చాలా ఫేమస్ అయిన సుబ్బయ్య హోటల్ కి వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పేసి ఇంక మాల్ లో చేయకుండా బయటకు వచ్చేసాము. ఇంకా సుబ్బయ్య హోటల్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఫైనల్ గా హోటల్ అయితే దొరికేసింది. ఈ హోటల్లో చాలా వెరైటీస్ వేస్తారన్న విషయం తెలిసిందే కదా, అందులో కొన్ని మాత్రమే తిని చాలా వరకు వదిలేసి వచ్చేసాము. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత సరదాగా అలా బీచ్ కు వెళ్దామని చెప్పేసి బీచ్ కి అయితే వచ్చాము. కొంతసేపు అలా బీచ్ లో ఎంజాయ్ చేసి కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను. ఆ రీల్స్ ఆల్రెడీ షార్ట్స్ లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా బీచ్ లో అలా ఎంజాయ్ చేసిన తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ కి అయితే వెళ్ళాము. కానీ గ్లాస్ బ్రిడ్జ్ అయితే క్లోజ్ లో ఉంది. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే క్లోజ్ లో ఉందనుకుంటా, ఓపెన్ అయితే చేయలేదు. ఇంకా అందుకే ఇంటికి వచ్చేసాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.